నమస్తే, వెల్కమ్ టు ఎస్డీవీ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఇంద్రకీలాద్రిపై కొలువుతీరిన శ్రీ దుర్గమ్మవారిని దర్శించుకున్న ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ మధుకర్ భాగవత్. దుర్గమ్మకు మోహన్ భాగవత్ ప్రత్యేక పూజలు. ధూళిపాల నరేంద్ర ప్రజల కోసం అనునిత్యం పనిచేస్తున్నారు. ఆత్మీయ అభినందన సభలో మాజీ మంత్రి దేవినేని ఉమా వెల్లడి. గుడివాడలో 9వ రోజు మీకోసం మీ వెనిగండ్ల ఉదయపు పర్యటన. రోడ్ల వెంబడి ఇష్టం వచ్చినట్లు చెత్త వేస్తే జరిమానా తప్పవని హెచ్చరిక. సంధ్య థియేటర్ తొక్కిసలాట్లు కేసులో అరెస్టైన పాన్ ఇండియా స్టార్ అల్లు అర్జున్. మధ్యంతర బెయిల్ మీద రిలీజ్ అయిన ఇంటికి చేరుకున్న బన్నీ. ఇంద్రకీలాద్రిపై కొలువుతీరిన శ్రీ దుర్గమ్మ వారిని ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ మధుకర్ భాగవత్ దర్శించుకున్నారు. శనివారం ఉదయం అమ్మవారి ఆలయానికి ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భాగవత్ చేరుకోగానే రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి, దేవాదాయ శాఖ కమిషనర్ సత్యనారాయణ, ఆలయ ఈవో కెఎస్ రామారావు పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు. అనంతరం అమ్మవారి ఆలయంలో దుర్గమ్మకు మోహన్ భాగవత్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. అమ్మవారి దర్శన అనంతరం ఆయనకు పండితులు వేద ఆశీర్వచనం చేశారు. ఈ సందర్భంగా అమ్మవారి చిత్రపటం, లడ్డు ప్రసాదంతో పాటుగా శీర్షవస్త్రాన్ని ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భాగవత్ కు మంత్రి ఆనం రామనారాయణ రెడ్డితో పాటుగా ఇతర ఉన్నతాధికారులు అందజేశారు. ఈరోజు భారతదేశ ఆర్ఎస్ఎస్ చీఫ్ అయినటువంటి శ్రీ మోహన్ భాగవత్ గారు వారి సన్నిహితులతోటి కలిసి ఇంద్రకీలాద్రిపై వెలిసినటువంటి శ్రీ 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 దుర్గా మల్లేశ్వర స్వామి యొక్క ఆశీస్సుల కొరకు ఇక్కడికి రావడం జరిగింది. వారికి ఆలయ సాంప్రదాయాల ప్రకారం, ప్రభుత్వ సాంప్రదాయాలతోటి ఆహ్వానం పలికి అమ్మవారి దర్శనం తర్వాత వేద పండితుల యొక్క ఆశీస్సులు అందించి వారికి సగౌరవంగా గౌరవించడం జరిగింది. ముఖ్యంగా ఈరోజు భవానీ ఇలా యొక్క దీక్ష 21వ తారీఖు నుంచి 25వ తారీఖు వరకు దీక్షా విరమణ సమయం ఉంది. 5 లక్షలకు పైన భవానీలు ఇంద్రకీలాద్రిపైకి అమ్మవారి ఆశీస్సుల కొరకు వచ్చి దీక్ష విరమణ ఈ 5 రోజుల్లో జరుగుతుంది. 20 రోజుల పాటు కొంతమంది, 40 రోజుల పాటు కొంతమంది దీక్షలు జరిపి దాదాపుగా ఈ 5-6 లక్షల మంది భవానీలు ఈ 4-5 రోజుల్లో ఇంద్రకీలాద్రి దగ్గర అమ్మవారి దగ్గరికి రావడం, ఆశీస్సులు పొందడం జరుగుతుంది. దానికి అవసరమైనటువంటి ఏర్పాట్లన్నీ కూడా ప్రభుత్వ అనుమతులతోటి ఆలయ అధికారులు, వేద పండితులు, ఆగమశాస్త్ర పండితులు అందరూ కలిసి అన్ని రకాల ఏర్పాట్లు కూడా చేయడం జరుగుతుంది. రేపటికి అన్నీ కూడా పూర్తి చేయడానికి వాళ్ళు అన్ని సన్నాహాలు కూడా చేశారు. 21వ తారీఖు నుంచి భవానీలు వచ్చేటువంటి వాళ్ళు దీక్ష విరమణ సమయంలో అమ్మవారి పూజలతోటి వారికి ఇక్కడ అన్నప్రసాదం కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఎక్కువగా లడ్డు ప్రసాదాల గురించి వాళ్ళు తీసుకుంటారు కాబట్టి వచ్చేటువంటి వాళ్ళు సుదూర ప్రాంతాల నుంచి
ఒక మన రాష్ట్రమే కాదు, 2 తెలుగు రాష్ట్రాలు, ఒరిస్సా, ఛత్తీస్గఢ్, కర్ణాటక ఇలాంటి రాష్ట్రాల నుంచి భవానీ మాలలు ధరించినటువంటి భక్తులు దీక్ష విరమణకి ఇక్కడికి వస్తారు. వారు వచ్చినప్పుడు అన్ని రకాలుగా సదుపాయాలని ఏర్పాటు చేయాలని చెప్పి దేవాదాయ శాఖ అధికారులు, ఈ ఆలయ అధికారులందరూ కలిసి నిర్ణయించడం జరిగింది. ఆ ఏర్పాట్లన్నీ జరుగుతున్నాయి. ఈరోజు అమ్మవారి ఆశీస్సులు, ఈరోజు కలశజ్యోతి కార్యక్రమం ఇవాళ ఉంది. దానితో పాటు ఈ ఏర్పాట్లన్నీ కూడా పరిశీలించాం. ఈ ఏర్పాట్లన్నీ సజావుగా సాగాలని, నవరాత్రుల ఉత్సవాల్లో ఎలా అయితే భక్తులందరికీ ఆమోదయోగ్యంగా వారికి అనుకూలమైనటువంటి దిశలో మనం ఏర్పాట్లు చేశామో, ప్రభుత్వం నుంచి అదేవిధంగా సహకారం, అనుమతులు ఉంటాయి. భవానీల దీక్షకు కూడా అంతే ప్రాధాన్యత ఇచ్చి చేయాలి అని చెప్పి అధికారులందరినీ కోరాం. వారు కూడా దానికి తగ్గట్టుగా ఈరోజు అన్ని ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు. ముఖ్యంగా ఈరోజు ప్రత్యేకంగా మీకు చెప్పాల్సింది, ఒక సమగ్రమైనటువంటి యాప్ని దుర్గా మల్లేశ్వర స్వామి దేవస్థానానికి సంబంధించినటువంటి పూర్తి స్థాయిలో ఈ సమగ్రమైన యాప్ని ఇవాళ దీన్ని ఉపయోగంలోకి తెచ్చాం. గతంలో ఉన్నప్పటికీ కొన్ని అంశాలు ఇందులో జోడించలేకపోయాం. ఇవాళ అవి కూడా చేసి భక్తులకు కానీ అధికారులకు కానీ ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఎక్కడెక్కడ క్యూ లైన్లు ప్రారంభమవుతాయి, ఎక్కడ మనం వెయిటింగ్ హాల్స్ ఉన్నాయి, ఎక్కడ పార్కింగ్ ప్లేసులు ఉన్నాయి, ఎక్కడ అన్నప్రసాదాలు ఇస్తున్నారు, లడ్డూ కౌంటర్లు ఎక్కడున్నాయి, అలాగే అమ్మవారి దర్శనానికి వెళ్ళే క్యూ లైన్ల కౌంటర్లు కూడా ఎక్కడెక్కడ ఉన్నాయి అనేటువంటిది అన్నిటికీ సంబంధించిన సమగ్రమైనటువంటి యాప్ని ఈరోజు విడుదల చేశాం. దీనిని ప్రతి ఒక్కరు కూడా వీక్షించి అవసరమైన వాళ్ళ కార్యక్రమాలకి ఈ యాప్లో అన్ని రకాల సదుపాయాలు ఇవ్వడం జరిగింది. పొన్నూరు శాసనసభ్యుడు ధూళిపాళ్ల నరేంద్ర 30 వసంతాల రాజకీయ జీవితం పూర్తి చేసుకున్న సందర్భంగా గుంటూరులో ఏర్పాటు చేసిన ఆత్మీయ అభినందన సభలో తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మాజీ మంత్రి శ్రీ దేవినేని ఉమామహేశ్వరరావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. 1994లో దేవినేని రమణ, ధూళిపాళ్ల నరేంద్ర, పయ్యావుల కేశవుల అనుబంధం మొదలై 3 దశాబ్దాలుగా మా కుటుంబాలు అదే అనుబంధంతో కొనసాగుతున్నాయని గుర్తు చేసుకున్నారు. అధికారంతో సంబంధం లేకుండా ప్రజల కోసం అనునిత్యం పాటుపడుతున్న నరేంద్ర 30 వసంతాల రాజకీయ జీవితాన్ని పూర్తి చేసుకోవడం ఆనందదాయకమని, ఒకే నియోజకవర్గం నుండి ఎన్నిసార్లు శాసనసభ్యులుగా పనిచేయడం ఆ కుటుంబం పట్ల ప్రజలకున్న నమ్మకాన్ని తెలియజేస్తుందని అన్నారు. ప్రతిపక్షంలో ఉండగా అధికార పక్షాన్ని నరేంద్ర నిలదీసిన వైనం ఎప్పటికీ గుర్తు ఉంటుందని, గత వైసీపీ హయాంలో కేసులతో వేధించిన చెక్కు చెదరని ఆత్మవిశ్వాసంతో ప్రజల కోసం పనిచేశాడని, సంఘం డైరీని 200 కోట్ల నుండి 2000 కోట్ల వరకు చేర్చిన ఘనత నరేంద్రకే దక్కుతుందని కొనియాడారు. మున్ముందు నరేంద్ర మరిన్ని ఉన్నత స్థానాలు అధిరోహించాలని కోరుకుంటున్నామని మాజీ మంత్రి దేవినేని ఉమా ఆకాంక్షించారు. క్లర్కుల దగ్గర కూడా వెళ్ళేవాళ్ళం, జూనియర్ అసిస్టెంట్ల దగ్గర మొదలుపెట్టి సీఈల దగ్గరికి తిరిగేవాళ్ళం ఫైల్ కోసం. ఫైల్ ఇవాళ ఎలా నడుచుద్ది, ఎక్కడి నుంచి ఎలా అవుద్ది, ఎవరిది కావాలనేది మేమంతా ప్రయాణంలో నేర్చుకొని పైకి వచ్చిన వాళ్ళం. అటువంటి దేవినేని రమణ అంటే ఇందాక మా కేశవ్ చెప్పినట్టు కళ్ళతో శాసిస్తాడు, దానిలో సందేహం లేదు. ఎందుకంటే ఒకానొక సందర్భంలో చెప్పాలి ఆ రోజు ఎలా ఉండేవాడు అనేది. మా కేశవ్కే ఒక పని ఉంది, పేర్లు చెప్పను కానీ కేశవ్కే పని ఉంది, మన పేర్లు చెప్పుకోవచ్చు కదా. ఒక ఐఏఎస్ ఆఫీసరు సతాయిస్తున్నాడు, మంత్రి ఏమో దేవినేని రమణ గారు. మా ఇద్దరిని ఎప్పుడో పేషీకి రమ్మన్నాడు, పని ఉంది కాబట్టి రమ్మని చెప్పాడు. ఆ సెక్రటరీని కూడా పిలిచాడు, లోన కూర్చోబెట్టాడు. సరే నాకు ఇప్పుడే పని ఉంది, నేను వెళ్తున్నా, మీరు మాట్లాడండి సెక్రటరీతో అన్నాడు. మా వాడికి ఉన్న కోపం మొత్తం ఆ సెక్రటరీ మీద చూపెట్టాడు. పని చేయటం లేదు, తిప్పుకుంటున్నాడు. తర్వాత 10 నిమిషాల తర్వాత వచ్చాడు, మాట్లాడతాం అయిపోయిందా అన్నాడు. అయిపోయింది అని చెప్పారు. చెప్పిన తర్వాత మా వాడు చెప్పిన పని చేయండి అని చెప్పి మామూలుగా వెళ్ళిపోయాడు. అంటే పని చెయ్యాలి అంటే ఎలా ఉండేవాడు అనే దానికి ఇది ఒక నిదర్శనంగా చెప్తా ఉన్నా. అటువంటి వ్యక్తిని కోల్పోవటం కూడా మాకు స్నేహితులుగానే కాదు, నందిగామ నియోజకవర్గం కానీ, ఎందుకంటే నందిగామ నియోజకవర్గంలో మీరు తీసుకోండి, ఇవాళ కూడా
ఆ నియోజకవర్గంలో ఉన్న ప్రజలు దేవినేని రమణ మర్చిపోరు. ఎందుకంటే కాలువలు తవ్విన, సాగర్ కాలువలు తవ్వించిన, మార్కెట్ యార్డ్లో ఎరువులు పెట్టించిన, ఏది చేయాలన్నా ఈ రాష్ట్రంలో ఒక వినూత్న విధానంతో రైతులకు దగ్గరే దేవినేని రమణ వచ్చిన తర్వాత గురించి కేశవ్ చెప్పగలడు, చెప్తాడు. దాని తర్వాత మేము ముగ్గురం మరి రాజకీయాల్లో ముందుకు వచ్చినప్పుడు ఎన్ని ఒడుగుదొడుగులు వచ్చినా కూడా అటు అనంతపురం వెళ్ళిన కేశవ్ ఉండేవాడు, ఇటు గుంటూరు వచ్చిన నరేంద్ర ఉండేవాడు. ఒకే ఒక్కడి గురించి ఏం చెప్పమంటారు? గుంటూరు జిల్లాలో, కృష్ణా జిల్లాలో మేము ఇద్దరం వచ్చాం ఆ రోజు. కానీ గుంటూరు జిల్లాలో ఒకే ఒక్కడు జై ధూళిపాళ. ఆ రోజు శాసనసభలో వాగ్దాట్లో కేశవ్ మా అందరికన్నా బాగా మాట్లాడగలడు. కానీ నరేంద్ర ఆ బడ్జెట్ ప్రసంగంలో కానీ, గవర్నర్ ప్రసంగంలో కానీ సబ్జెక్ట్ని బలంగా వినిపించడానికి చంద్రబాబు నాయుడు గారు పెట్టే మొదటి టిక్కు ధూళిపాళ నరేంద్ర. దట్ ఈస్ ధూళిపాళ. అట్లా రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వంలో బడ్జెట్ ప్రసంగంలో కానీ, గవర్నర్ ప్రసంగంలో కానీ నరేంద్ర స్పీచ్ లేకుండా మరి ఏ రోజు ఉండేది కాదు. ఆయన తీసుకొచ్చే సబ్జెక్ట్ కానీ, తయారు చేసే విధానం కానీ, ప్రజెంట్ చేసే విధానం కానీ, ఇందాక శ్రవణ్ కుమార్ దగ్గర నుంచి, ప్రవీణ్ దగ్గర నుంచి, మరి శ్రీధర్ దగ్గర నుంచి, అట్లాగే రాజా గారు, వీళ్ళందరూ పెద్దలు, చాలామంది నాయకులు, సీనియర్ శాసనసభ్యుల గురించి మాట్లాడాలంటే ఆలోచిస్తూ ఉన్నాం. ఒక్కటి చెప్పాలనుకుంటున్నా, ఇందాకే ఉమా చెప్పాడు, అసెంబ్లీలో మాట్లాడాలి అంటే మా నరేంద్రే మాట్లాడాలి అని. కానీ ముఖ్యమంత్రి మామూలుగా మేము మాట్లాడితే ఎమ్మెల్యేలు అడ్డుపడడం చూసాం, మంత్రులు అడ్డుకోవడం చూసాం. ప్రతిపక్షంలో మేము మాట్లాడితే అధికారంలో ఉన్న ఎమ్మెల్యేలు అడ్డుపడతారు, అధికార పార్టీ మంత్రులు అడ్డుపడతారు. కానీ మా నరేంద్ర గారు మాట్లాడితే సాక్షాత్తు ముఖ్యమంత్రి అడ్డుపడ్డాడు. కాకపోతే సమాజం గుర్తించలేదు. కరెక్ట్గా చివరి 3 రోజులు అవి రాజశేఖర రెడ్డి గారికి. సెప్టెంబర్ 2కు ముందు మనకి ఆగస్టు 29, 30 సభలో చాలా వేడిగా చర్చ జరుగుతూ ఉంది. నరేంద్ర గారు సుదీర్ఘంగా పోతా ఉన్నారు. అన్ని ప్రయత్నాలు వాళ్ళు చేసినా కూడా ఆగలేదు. ఆ రోజు నాకు సరిగ్గా చేస్తూ ఉంటే సాక్షాత్ ముఖ్యమంత్రి లేచి బెదిరించిన స్థాయిలో మాట్లాడాడు. మీరు కూడా ఇప్పుడు వీడియో ఎక్కడ ఉందో మా నరేంద్ర గారు తెచ్చి ఇప్పుడు రీప్లే చేయాలి దాన్ని. ఆయన కూడా మర్చిపోయాడు. నాకు గుర్తుకొచ్చి చెప్పా, ఈ సంఘటన గుర్తుందా నీకు? గత పాలకుల తప్పిదాలతో అస్తవ్యస్తంగా ఉన్న మన గుడివాడను చక్కదిద్దడమే తన లక్ష్యమని స్వచ్ఛ గుడివాడ రూపకల్పనలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము పిలుపునిచ్చారు. గుడివాడ పట్టణంలో ఎమ్మెల్యే రాము నిర్వహిస్తున్న మీకోసం మీ వెనిగండ్ల ఉదయపు పర్యటనలు 9వ రోజుకు చేరుకున్నాయి. శనివారం ఉదయం ద్విచక్ర వాహనంపై పట్టణ ప్రధాన రహదారిలో ఎమ్మెల్యే రాము పర్యటించారు. బస్టాండ్ సెంటర్లోని ఆటో స్టాండ్, కార్ల స్టాండ్ వద్ద అపరిశుభ్ర వాతావరణం ఉండడంతో ఎమ్మెల్యే రాము ఆగ్రహం వ్యక్తం చేశారు. పరిస్థితిలో మార్పు రాకుంటే చర్యలు తప్పవని స్థానికులతో ఎమ్మెల్యే రాము అన్నారు. ప్రధాన రహదారుల వెంబడి రోడ్లపై ఇష్టం వచ్చినట్లు చెత్త వేయకుండా పరిసర వ్యాపారులు బాధ్యత తీసుకోవాలని ఈ సందర్భంగా పలువురు వ్యాపారులకు ఎమ్మెల్యే రాము సూచించారు. పలుచోట్ల పరిసరాల పరిశుభ్రతకు వ్యాపారులు తీసుకుంటున్న చర్యల్ని ఎమ్మెల్యే రాము అభినందించారు. ప్రతి ఒక్కరిలో మార్పు రావాలని, మన పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకుంటే స్వచ్ఛ గుడివాడలో ముందడుగు పడుతుందని ఈ సందర్భంగా వ్యాపారులతో ఎమ్మెల్యే రాము అన్నారు. పర్యటనలో భాగంగా ఆయన్ను కలిసిన కళాశాల విద్యార్థులతో ఎమ్మెల్యే రాము కొద్దిసేపు ముచ్చటించారు. బాగా చదువుకొని ఉన్నత స్థితికి చేరుకోవాలని విద్యార్థులకు ఎమ్మెల్యే రాము సూచించారు. పర్యటనలో భాగంగా ఎమ్మెల్యే రాము మీడియాతో మాట్లాడుతూ ఎన్నిసార్లు చెబుతున్నా కొందరిలో మార్పు రావడం లేదని, మీరు మార్చుకోకుండా ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. తనకెవరి మీద కోపం లేదని, అస్తవ్యస్తంగా ఉన్న మన గుడివాడను చక్కదిద్దడమే తన లక్ష్యమని ఎమ్మెల్యే రాము స్పష్టం చేశారు. ఉదయపు పర్యటనలో టీడీపీ నాయకులు చేకూరు జగన్మోహన్ రావు, ఎమ్మెల్యే రాము వ్యక్తిగత సిబ్బంది పాల్గొన్నారు. తక్కువ పోసుకోండి, తుడిపించండి. ఇక్కడ లేదు, ఇక్కడ ఉంది, దీంట్లో కోసేది. ఏమన్నా తీపిచ్చేయండి, ఇప్పుడు చేపించండి నాకు అదొకటి. ఈ మధ్య ఎవరు చెప్పింది నేనని చేస్తాను ముందు. ఇగో అమ్మా, నీళ్ళన్నీ ఉండకూడదు, చక్కగా నీట్గా శుభ్రంగా ఉండాలి. ఏంటి ఐసా అది
మీరు చేయండి. మీ మీ పళ్ళబళ్ళోళ్ళు చేసినంత మట్టి గుడివాడకి. సంధ్య థియేటర్ తొక్కిసలాట కేసులో అరెస్ట్ అయిన పాన్ ఇండియా స్టార్ అల్లు అర్జున్ విడుదలయ్యారు. మధ్యంతర బెయిల్ మీద రిలీజ్ అయిన బన్నీ ఇంటికి చేరుకున్నారు. దీంతో ఆయన్ను పరామర్శించేందుకు గాను సినీ ప్రముఖులు ఇంటికి వీచేస్తున్నారు. ఇప్పటికే పుష్ప మూవీ ప్రొడ్యూసర్స్ నవీన్ ఎర్నేని, రవిశంకర్ తో పాటు డైరెక్టర్ సుకుమార్ బన్నీని కలిశారు. యంగ్ హీరో విజయ్ దేవరకొండతో పాటు ఇతర ఇండస్ట్రీ ప్రముఖులు ఆయన కలిసేందుకు వస్తున్నారని తెలిసింది. మరోవైపు పుష్పరాజ్ విడుదలతో అభిమానులు సంతోషంలో మునిగిపోయారు. అయితే అరెస్టు నుండి రిలీజ్ వరకు ఒక అంశం మాత్రం హైలైట్ గా నిలిచిందని చెప్పాలి. అదే బన్నీ టీ-షర్ట్. Thank you everybody. Andarki namaste. I like to first thank everybody from all over the country for all your love and support. Thank you each and everybody from all the industries, all the states and all the Indians across the world. Thank you so much for your love and support. I'm very humbled. And I like to thank all my fans for their immense love and support. Thank you. I'm safe. Nothing to worry. I'm doing well. Thank you very much. And I also like to tell that I'm a law-abiding citizen. I respect the law, and I will cooperate with them, and I'll do the needful. And very importantly, I would like to give my condolences once again to the family. It is very unfortunate that we went to watch a film and there was an accident, that is totally unintentional. We went to watch a movie and, due to an unfortunate accident, there's been a loss of a person. And we're always very sorry for whatever's genuinely happened. And it's purely out of my personal control. And I've been doing it for the last 20 years. Last 20 years I've been going to watch my films, and I've been to that place not just only for my film, but for my uncle's films. I've been there more than 30 times in my life. Never something like this has ever happened. It is purely accidental, purely unfortunate, and I will be there for the family to support them in whatever way I can. We can never cover the loss of the death of a person, but in whatever possible way I will be there for the family to support them. And once again, I like to thank each and every one of you from all over. बहुत शुक्रिया सबके लिए. అందరికీ ప్రతి ఒక్కరికి చూసే ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ. మంత్రి నారా లోకేష్ చేపట్టిన ప్రజా దర్బార్లో ప్రజల విన్నపాలు వెల్లివిరిశాయి. సమస్యలు పరిష్కరిస్తామని మంత్రి హామీ ఇచ్చారు. వేధింపుల కేసులో కుమారుడి ఆత్మహత్యకు కారణమైన వైసీపీ నేతలపై చర్యలు తీసుకోవాలని మంత్రి లోకేష్ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. పెన్షన్ మంజూరు చేయాలని, ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించాలని, వైద్య సహాయం అందించాలని, కబ్జాదారుల నుండి తమ భూముల్ని కాపాడాలంటూ విద్యా ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ ను కలిసి ప్రజలు విజ్ఞప్తి చేశారు. ఉండవల్లిలోని నివాసంలో 51వ రోజు మంత్రి నారా లోకేష్ ప్రజా దర్బార్కు రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు తరలివచ్చారు. మంత్రి లోకేష్ ను స్వయంగా కలిసి తమ సమస్యలు విన్నవించారు. ప్రతి ఒక్కరు విజ్ఞప్తిని పరిశీలించిన మంత్రి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు. వేధింపులతో తన కుమారుడి ఆత్మహత్యకు కారణమైన వైసీపీ నాయకులపై చర్యలు తీసుకుని తనకు న్యాయం చేయాలని శ్రీ సత్యసాయి జిల్లా బుక్కపట్నం చంద్ర ఎం ఓబులమ్మ మంత్రి నారా లోకేష్ ను కలిసి విజ్ఞప్తి చేశారు. వైసీపీ నాయకుడు ఈదరపల్లి రామ్మోహన్ వేధింపుల కారణంగా తన కుమారుడు మేకల గౌతమ్ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. నిందితుడిపై బుక్కపట్నం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాం. అయితే కేసు ఉపసంహరించుకోవాలని, లేని పక్షంలో కుటుంబ సభ్యుల్ని అంతమొందిస్తామంటూ రామ్మోహన్ వేధింపులకు పాల్పడుతున్నారు. పోలీసుల దృష్టికి తీసుకెళ్లగా నామమాత్రపు చర్యలతో సరిపెడుతున్నారు. విచారించి తమకు న్యాయం చేయడంతో పాటు ప్రాణరక్షణ కల్పించాలని కోరారు. పరిశీలించి తగిన చర్యలు తీసుకుంటామని మంత్రి హామీ ఇచ్చారు.
జగన్ కేసుల విచారణలో జాప్యంపై సుప్రీంలో సిబిఐ ఈడీ నివేదికలను సమర్పించాయి. కేసుల జాప్యానికి గల కారణాలను అఫిడవిట్లో సిబిఐ వివరించింది. సిబిఐ ఈడీ ఇచ్చిన నివేదికలను పరిశీలించిన తర్వాత తీర్పు ఇస్తామని జస్టిస్ అభయోక పంకజ్ మిట్టల్ ధర్మాసనం తెలిపింది. తదుపరి విచారణ జనవరి 10కి సుప్రీం ధర్మాసనం వాయిదా వేసింది. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అక్రమ ఆస్తులు బెయిల్ రద్దుపై సుప్రీంకోర్టులో శుక్రవారం విచారణ జరిగింది. జగన్ కేసుల విచారణలో జాప్యంపై సుప్రీంలో సిబిఐ ఈడీ నివేదికలు దాఖలు చేశాయి. కేసుల జాప్యానికి గల కారణాలను అఫిడవిట్లో సిబిఐ వివరించింది. జగన్ అక్రమాస్తుల కేసు విచారణను వేరే రాష్ట్రానికి బదిలీ చేయడంతో పాటు జగన్ బెయిల్ రద్దు చేయాలని ఏపీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. రఘురామ పిటిషన్పై శుక్రవారం సుప్రీం ధర్మాసనం విచారణ జరిపింది. జగన్ కేసుల విచారణలో ఎందుకు జాప్యం జరుగుతుందని గతంలో ధర్మాసనం ప్రశ్నించింది. కేసుల స్టేటస్ ను వివరిస్తూ నివేదిక ఇవ్వాలని గతంలో సిబిఐ ఈడీలను ధర్మాసనం ఆదేశించింది. సుప్రీం ఆదేశాల మేరకు శుక్రవారం సిబిఐ నివేదికను దాఖలు చేసింది. నా ముక్కుసూటితనం వల్ల రాష్ట్రానికి మంచి జరగాలి అన్నారు. ప్రజల జీవితాలు బాగుపడాలంటే సరైన సారథ్యం వహించే మహానాయకుడు సీఎం చంద్రబాబు అని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కొనియాడారు. విజన్ స్వర్ణాంధ్ర డాక్యుమెంట్ కోట్లాది మంది కలల్ని సాకారం చేసే మహాసంకల్పమన్నారు పవన్ కళ్యాణ్. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని మరోసారి పొగడ్తలతో ముంచెత్తారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. స్వర్ణాంధ్ర విజన్ 2047 ఆవిష్కరణ వేదికగా సీఎంపై పవన్ ప్రశంసల వర్షం కురిపించారు. సీఎం దగ్గర పనిచేయడం ఎంతో గర్వంగా ఉందని చెప్పుకొచ్చారు. సైబరాబాద్ రూపకర్త శిల్పి చీఫ్ ఆర్కిటెక్ట్ చంద్రబాబు అంటూ పవన్ కొనియాడారు. విజయవాడలోని ఇందిరాగాంధీ స్టేడియంలో స్వర్ణాంధ్ర విజన్ 2047 ఆవిష్కరణ కార్యక్రమంలో పవన్ మాట్లాడారు. నా ముక్కుసూటితనం వల్ల రాష్ట్రానికి మంచి జరగాలని తెలిపారు. ప్రజల జీవితాలు బాగుపడాలంటే సరైన సాధ్యం వహించే మహానాయకుడు సీఎం చంద్రబాబు అని ముఖ్యమంత్రి కొనియాడారు. విజన్ స్వర్ణాంధ్ర డాక్యుమెంట్ కోట్లాది మంది కలల్ని సాకారం చేసే మహాసంకల్పమన్నారు. పార్టీ పెట్టి తాను నలిగిన తర్వాతే చంద్రబాబు విలువెంటో మరింత తెలిసి ఆయనపై అపార గౌరవం పెరిగిందని చెప్పుకొచ్చారు. పార్టీ నడపడం అంటే ఆత్మహత్య సదుద్దేశంతో సమానమన్నారు. ప్రతి ఒక్కరికి దిక్సూచి అవసరమన్నారు. విజన్ 2027 నాడు తన స్థాయికి అర్థం కాలేదని తెలిపారు. ఆయన ఇన్ని దశాబ్దాల ఆయన సుదీర్ఘమైన అనుభవం కానీ అడ్మినిస్ట్రేటివ్ కేపబిలిటీస్ కానీ చంద్రబాబు నాయుడు గారిది చాలా అమోఘం. ఆయన నిద్రాహారాలు లేకుండా ఆయన పడే తపన చాలా మందికి అనవసరం అనిపిస్తుంది. కానీ ఆయన పొద్దున్న లేచినప్పటి నుంచి సాయంత్రం వరకు, ఎందుకంటే నేను ఆయన విలువ ఎప్పుడు తెలుసుకున్నానంటే నేను పార్టీ పెట్టి నేను నలిగిన తర్వాత నాకు ఆయన మీద అపారమైన గౌరవం పెరిగిపోయింది. ఎందుకంటే ఒక పార్టీ పెట్టడం ఆత్మహత్యా సదృశం. అనేక లక్షల మందిని ఒక ఏకతాటిపైన నడిపించడం, ఒక భావంపై నడిపించడం, తద్వారా ప్రజలకి మేలు చేయడం, వాళ్ళ అభివృద్ధి పై వైపు తీసుకెళ్లడం చాలా కష్టసాధ్యమైన విషయం. ప్రత్యేకించి నేను ఆయన తెలియజేస్తా ఉంటాను, ఒక 4 దశాబ్దాల సుదీర్ఘమైన అనుభవం ఉన్న పార్టీని నడపాలి. మీ మీద మీ పార్టీ వ్యక్తులకి ఆశలు ఉంటాయి, ఆశయాలు ఉంటాయి, వాటిని నడుపుకుంటూ తీసుకెళ్ళాలి. కుటుంబాన్ని చూసుకోవాలి. తన కుటుంబం కాకుండా 5 కోట్ల మంది కుటుంబాలను చూసుకోవాలి. ఆయన అన్ని రకాలుగా ఇబ్బంది పెడతారు. అవన్నీ తట్టుకుంటా ఉన్న 24 గంటల సమయాన్ని నిరంతరం 5 కోట్ల మంది ప్రజలకి ఎలాగ దాన్ని ఉపయోగించాలని ఆలోచించే విధానం చూస్తే నిజంగా మనస్ఫూర్తిగా నాకు ఆయనకి హ్యాట్స్ ఆఫ్ పలకాలనిపిస్తుంది ఈరోజు. ప్రజల తలరాతల్ని భావితరాల భవిష్యత్తును మార్చే డాక్యుమెంట్ ఆవిష్కరణ సరికొత్త చరిత్రకు నాంది అని సీఎం చంద్రబాబు అన్నారు. రాష్ట్రంలో విధ్వంసం నాడు ఊహించని దానికంటే ఎక్కువ జరిగిందని నేడు పనిచేస్తుంటే తెలుస్తోందన్నారు. పరిపాలన ప్రారంభించిన 6 నెలల్లోనే విజన్ డాక్యుమెంట్ రూపొందించి దేశానికి అంకితం చేశామంటే అది ప్రజల పట్ల తమకున్న బాధ్యతకు నిదర్శనమన్నారు. స్వర్ణాంధ్ర విజన్ 2047 రాష్ట్ర దశ దిశను మారుస్తుందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. శుక్రవారం నాడు విజయవాడలోని ఇందిరాగాంధీ స్టేడియంలో స్వర్ణాంధ్ర విజన్ 2047ను సీఎం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ ప్రజల తలరాతల్ని భావితరాల భవిష్యత్తును మార్చేందుకు డాక్యుమెంట్ ఆవిష్కరణ సరికొత్త చరిత్రకు నాంది అని అన్నారు.
రాష్ట్రంలో విధ్వంసం నాడు ఊహించని దానికంటే ఎక్కువ జరిగిందని నేడు పనిచేస్తుంటే తెలుస్తుందన్నారు. పరిపాలన ప్రారంభించిన 6 నెలల్లోనే విజన్ డాక్యుమెంట్ రూపొందించి దేశానికి అంకితం చేశామంటే అది ప్రజల పట్ల తమకున్న బాధ్యతకు నిదర్శనమన్నారు. తెలుగు జాతి ప్రపంచంలోనే నెంబర్ 1గా ఆంధ్రప్రదేశ్ దేశంలోనే అగ్రగామిగా నిలవాలనే సంకల్పంతో ముందుకు వెళ్తున్నామని తెలిపారు. నేడు $3,000 కంటే తక్కువగా ఉన్న తలసరి ఆదాయం 2047 నాటికి $42,000 పెరగాలని లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. విజన్ డాక్యుమెంట్ కోసం 15 లక్షల మంది ప్రజలు తమ ఆలోచన పంచుకున్నారని తెలిపారు. సంస్కరణ ద్వారానే ప్రజల జీవితంలో మార్పులు తీసుకురాగలమని సీఎం వెల్లడించారు. మిత్రులు, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి గారైనటువంటి పవన్ కళ్యాణ్ గారు వేదిక పైన బీజేపీ నాయకులు, సహచర మంత్రివర్గ సభ్యులు గౌరవనీయులు సత్యకుమార్ గారు, గౌరవనీయులు ఫైనాన్స్ అండ్ ప్లానింగ్ శాఖ మంత్రులు పయ్యావుల కేశవ్ గారు, వేదిక పైన ఉన్న గౌరవ మంత్రివర్గ సభ్యులు, వేదిక పైన ఉన్న అధికారులు, ప్రజాప్రతినిధులు, ఈరోజు ఒక హిస్టారికల్ మీటింగ్ కోసం ఇచ్చేసినటువంటి సోదరమండలందరికీ పేరు పేరున మనస్ఫూర్తిగా నమస్కారాలు, అభినందనలు, శుభాభినందనలు. ఈరోజు మిమ్మల్ని అందరినీ చూస్తే ఒక కొత్త చరిత్రకు శ్రీకారం చుట్టడానికి ఇక్కడ సమావేశమయ్యాం. అలాంటి ప్రత్యేకత ఈరోజు చరిత్రలో ఎప్పుడూ మిగిలిపోయే విధంగా ఉంటుంది. రాష్ట్ర దశ దిశ మార్చే స్వర్ణాంధ్ర 2047 విజన్ని ఈరోజు ఆవిష్కరిస్తున్నాం. ఇందులో మీరు ఒక్కసారి చూస్తే ప్రపంచంలోనే తెలుగు జాతిని నెంబర్ 1గా తేయడానికి ఈరోజు బీజం పడింది, ఆవిష్కరణ జరిగింది. ఇది సాధ్యం అవుతుందని చెప్పి మరొకసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నారు. ప్రజల తలరాతల్ని, భావితరాల భవిష్యత్తును మార్చబోతుంది ఈ స్వర్ణాంధ్రప్రదేశ్ విజన్ డాక్యుమెంట్. ఇంతటి గొప్ప కార్యక్రమంలో భాగస్వాములైన మిమ్మల్ని అందరినీ పేరు పేరున అభినందిస్తున్నా. మిమ్మల్నే కాకుండా రాష్ట్రంలో, దేశంలో, విదేశాల్లో ఉన్న తెలుగు వారందరినీ మరొక్కసారి మనస్ఫూర్తిగా అభినందనలు, ధన్యవాదాలు. ఇప్పుడే పవన్ కళ్యాణ్ గారు కొన్ని విషయాలు మాట్లాడారు. నేను చాలా ఎన్నికలు చూశాను, కానీ 2024 ఎన్నికలకు ఒక ప్రత్యేకత ఉంది. 78 నుంచి నేను ప్రత్యక్షంగా ఎన్నికల్లో భాగస్వామినయ్యాను. అనేక ఎన్నికల్లో మేము పోటీ చేశాం. కానీ మొట్టమొదటిసారిగా ఒకసారి చూస్తే 2024లో 93% సక్సెస్ రేట్తో 57% ఓట్లు పడిన ఏకైక ఎన్నిక నా జీవితంలో 2024 అని చెప్పి మరొకసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. ప్రజల్లో ఆ రోజుండే వాస్తవ పరిస్థితిని ముందుగానే అవగాహన చేసుకున్న పవన్ కళ్యాణ్ గారు ఒకే మాట అన్నారు, నేను ఎప్పుడు కూడా మర్చిపోలేను. ఎట్టి పరిస్థితుల్లో అపోజిషన్ ఓటు డివైడ్ కావడానికి వీలు లేదు. కలిసి ఉంటే బలం ఉంటుంది, కలిసి పనిచేస్తామని ఘంటాపదంగా చెప్పి ముందుకు నడిపించిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. 2014లో చూశాను, 2024లో చూశాను. 2 సార్లు కూడా
నాకేమొస్తుందని కాకుండా రాష్ట్రానికి ఏ మేలు జరుగుతుందని ఆలోచించి పూర్తిగా సహకరించారు. అలాంటి ఒక మంచి మిత్రుడు ఉండడం చాలా సంతోషదాయకం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. మొన్న ఎన్నికల్లో మీరు ఒకసారి చూస్తే ఒక పక్క జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు, ఇంకో పక్క నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రిగా బీజేపీ పార్టీ ముగ్గురం కలిసి పోటీ చేశాం. ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం తప్ప ఇంకొక ఆలోచన లేదని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. ఆ రోజు రాష్ట్రంలో చాలా అనుభవంతో ఉండే నాకే అర్థం కాని పరిస్థితి. ఎంత విధ్వంసం జరిగిందో ఆ రోజు ఊహించాం, కానీ ఈరోజు పనిచేస్తా ఉంటే మా ఊహల కంటే ఎక్కువగా విధ్వంసం జరిగింది. 6 నెలల సమయంలో ఇప్పటికి మీరు ఒకసారి చూస్తే. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఇంద్రకీలాద్రిపై కొలువుదీరిన శ్రీ దుర్గమ్మవారిని దర్శించుకున్న ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ మధుకర్ భాగవత్. దుర్గమ్మకు మోహన్ భాగవత్ ప్రత్యేక పూజలు. ధూళిపాళ్ల నరేంద్ర ప్రజల కోసం అనునిత్యం పనిచేస్తున్నారు. ఆత్మీయ అభినందన సభలో మాజీ మంత్రి దేవినేని ఉమా వెల్లడి. గుడివాడలో 9వ రోజు మీకోసం మీ వెనిగండ్ల ఉదయపు పర్యటన. రోడ్ల వెంబడి ఇష్టం వచ్చినట్లు చెత్త వేస్తే జరిమానా తప్పవని హెచ్చరిక. సంధ్య థియేటర్ తొక్కిసలాట్లు కేసులో అరెస్టైన పాన్ ఇండియా స్టార్ అల్లు అర్జున్. మధ్యంతర బెయిల్ మీద రిలీజ్ అయిన ఇంటికి చేరుకున్న బన్నీ. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి SDV న్యూస్.